హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓపెన్ చేస్తే చాలా ఫార్మల్గా ఉంది ఛానల్. సరే, ఆ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాని నటించిన హిట్ సినిమా గురించి మాట్లాడతాం. హిట్ 3, హిట్ సిరీస్, హిట్ ఫ్రాంచైజ్. హిట్ 1 విశ్వక్సేను, హిట్ 2 అడివిశేషు. థ్రిల్లర్ మూవీ లవర్స్ అందరికి కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామని. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా చాలా బజ్ క్రియేట్ చేసింది. బట్ టు బీ హానెస్ట్, నాకైతే మాత్రం ట్రైలర్ అంతగా నచ్చలేదు. ఎందుకు రీజన్ అంటే అదొక నాకు థ్రిల్లర్ ట్రైలర్లా అనిపించలే. ఒక కిల్లర్ని పట్టుకోవడానికి ఒక పోలీస్ చేసే ఇన్వెస్టిగేషన్ ట్రైలర్ లాగా నాకు అనిపించలే. పూర్తిగా ఒక డిఫరెంట్ కాప్ కోసం తీసిన సినిమాలో అనిపించింది నాకు ఆ ట్రైలర్. మేబీ ట్రైలర్లో అది పెట్టి సినిమాలో మేబీ వేరేగా ఉండొచ్చేమో, మనం చెప్పలేము. బట్ ఇది నా అజంప్షనే. ట్రైలర్ మీద నా అనాలిసిస్ చెప్తున్నాను అంతే. సినిమా బాగుంటుంది బాగోదు అదంతా కాదు. హిట్ సిరీస్ అనేది కంప్లీట్గా నాకు తెలిసినంత మటుకు అదొక సిఐడి సిరీస్లో అనిపిస్తుంటుంది. మా టీవీలో అప్పట్లో సిఐడి సిరీస్ వచ్చేది, ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు. కానీ మీకు నాకైతే మాత్రం ఆ ప్యాటర్న్ అంతా కూడా ఒక ప్లేస్లో ఒక మర్డర్ జరుగుతుంది. అక్కడికి ఒక కాప్ వస్తాడు, కాప్కి ఒక టీమ్ మీటింగ్, ర్యాండమ్ సస్పెక్ట్, ట్విస్ట్, కిల్లర్ రివీల్ అవ్వడం, ఫైనల్ ఫైట్. ఇదే సిరీస్. హిట్ సిరీస్ అంతా ఇదే. మీరు చూసుకుంటే కనుక సిఐడి సిరీస్ కూడా ఇదే. కిల్లరే వచ్చి నేను ఏం చేశాను ఏంటి అని అంతా చెప్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు థ్రిల్లర్ సినిమా అంటే ఏంటి, మనకి ఒక సస్పెన్స్ ఉండాలి, ఒక ఉత్కంఠ ఉండాలి కదా. అది ఏం ఉండదు. స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ సీన్. తర్వాత ఇంకా క్లైమాక్స్ దాకా కొట్టి పడేస్తారు అంతే. ఇంక దాంతోనే అలా లాగదీస్తూ ఉంటాడు ఆ రెండు సినిమాలను. బేసిక్గా హిట్ సిరీస్తో నాకు ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇప్పుడు బేసిక్గా థ్రిల్లర్ అంటే ఏంటి, మనకు ఒక సస్పెన్స్ ఉండాలి, థ్రిల్లర్ ఉండాలి, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఒక ఉత్కంఠ ఉండాలి. అవి ఏమి ఉండవు. ఒక బేసిక్ ఒక రెగ్యులర్ టెంప్లెట్, కిల్లర్ టెంప్లెట్ ఏదైతే ఉందో అదే టెంప్లెట్తో కంటిన్యూ అవుతాయి రెండు సినిమాలు. నాకు తెలిసి మూడో సినిమా కూడా అదే టెంప్లెట్ ఉంటుంది. కొంచెం హై స్కేల్ ఉంటుంది. ఒక కిల్లర్ దగ్గర 3 కిల్లర్లు ఉంటారు, ఒక మోటివ్ దగ్గర 2-3 మోటివ్లు ఉంటాయి. దాన్ని ఒక సోషల్ ఎలిమెంట్కి దేనికైనా టచ్ చేసేలాగా చిన్నది యాడ్ చేస్తారు. ట్రైలర్ చూపించిన తర్వాత నాకు అనిపించింది. అంతకుమించి ఇంకేం ఉంటుందని నాకైతే అనిపించట్లా. అందులో ఫ్రెష్ ఒక స్టోరీ టెల్లింగ్ చెప్తాడేమో అని నాకైతే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు ట్రైలర్ చూసిన తర్వాత. హిట్ 1 స్టార్టింగ్లో విశ్వక్సేను ఒక ఇంటెలిజెంట్ సీన్ ఒకటి ఉంటుంది. బేసిక్గా హిట్ 1 హిట్ అయిందంటే సినిమా పేరే హిట్ కాబట్టి హిట్ అయిందని కాదు. హిట్ 1 హిట్ అయిందంటే నాకు తెలిసి 100% విశ్వక్సేన్ యాక్టింగ్ ఎరగేసి హిట్ 1లో. హిట్ 1 స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది. ఏంటి, ఒక డెడ్ బాడీ ఉంటుంది, దాన్ని కనిపెట్టాలి. చాలామంది టీము ట్రై చేస్తుంటారు చాలాసేపు, ఎంతకీ దొరకదు. చాలాసేపు తర్వాత విశ్వక్సేన్ రావడం, కొంచెంసేపు కూర్చొని సడన్గా వచ్చి ఒక ఇంటెలిజెంట్ ఐడియా ఒకటి ఇచ్చి ఆ డెడ్ బాడీని కనిపెట్టేస్తాడు. ఆ ఇంటెలిజెన్స్, విశ్వక్సేన్ యూస్ చేసిన ఆ ఇంటెలిజెన్స్ మీరు గమనిస్తే సినిమాలో ఇంకెక్కడ మళ్ళీ వినియోగించడు. ఇంకెక్కడ ఇంటెలిజెన్స్ ఉండదు. అదేంటో ఆ ఒక్క సీన్కే తెలివైన పోలీస్ అనమాట. తర్వాత ఇంకెక్కడ కూడా మనోడు తెలివిగా ఉండడు, తెలివిగా బిహేవ్ చేయడు, అసలు ఏం ఉండదు. ఇంకా ఒక ర్యాండమ్ సస్పెక్ట్ చేసి ట్విస్ట్, ఒక ర్యాండమ్ సస్పెక్ట్ చేసి ట్విస్ట్. అది కాదు కదా. సేమ్ మీరు హిట్ 2 కూడా చూడండి. అడివిశేషు స్టార్టింగ్లోనే ఒక సీన్ ఉంటుంది. కిల్లర్ ఒక డెడ్ బాడీ ఉంటుంది. అక్కడికి ఒక సస్పెక్ట్ని పిలుస్తారు. ఆడే కిల్లర్ అని చెప్పి కనిపెట్టేస్తాడు ఆటోమేటిక్గా. ఎందుకురా నువ్వు మీ అన్నీ చనిపోయాడని చెప్పాను కానీ ఎక్కడున్నాడో చెప్పలేదు కదా, ఎలాగరా డైరెక్ట్గా వస్తావు అని చెప్పి ఏదో ఒక తెలివితేటలు ఉపయోగించి పట్టేసుకుంటాడు కిల్లర్ని. కట్ చేస్తే అంత తెలివైన అడివిశేషు ఆ తర్వాత ఎక్కడ కూడా అంత తెలివిగా కనిపించాడు మనకి. అదేంటో అర్థం కాదు. మళ్ళీ ఆ ఒక్క సీన్లోనే తెలివితేటలు ఉంటాయి, తర్వాత ఇంక తెలివిగా ఉండడు. సిఐడి సిరీస్ క్లైమాక్స్లో కూడా మీరు గమనిస్తే కిల్లర్ని కూర్చోబెట్టి మొత్తం అంతా అర్థం చెప్పిస్తుంటారు. నువ్వు ఎలా చేసావు, ఎందుకు చేసావు, ఏం చేసావు, ఎప్పుడెప్పుడు ఏమేం చేసావు, ఎప్పుడెప్పుడు ఏ మూవ్స్ చేసావు అని అన్నీ ఆడే చెప్పేస్తాడు. కిల్లరే చెప్పేస్తాడు. వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు చేయాల్సిందల్లా వాడిని కనిపెట్టడమే. సేమ్ హిట్ సిరీస్లో కూడా అంతే. ఓన్లీ కిల్లర్నే కనిపెట్టే పనిలో ఉంటారు. ఆ కిల్లర్ని కనిపెట్టడం కూడా డైరెక్ట్గా కనిపెట్టేస్తే సినిమా అయిపోతుంది కదా, 10 నిమిషాలు 15 గంటలు అయిపోతుంది కదా. ర్యాండమ్ సస్పెక్ట్లు కొంతమందిని పట్టుకొని వాడు వెనకాల తిరిగి వాడు కాదని చెప్పి, మళ్ళీ ఇంకోటి వెనకాల తిరిగి వాడు కాదని చెప్పి, వీళ్ళిద్దరికీ మధ్యలో ఎక్కడో మనం వీడిని వదిలేశారు అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఏ ఇంట్రెస్టింగ్ ఉండదు అనమాట. థ్రిల్లర్ అంటే ఏంటి, అసలు సస్పెన్స్, అసలు సీట్లో కూర్చుంటే నరాలు ఇదైపోలన్నమాట. అప్పట్లో చాలా క్రితం రవిబాబు భూమిక గారిది ఒక అనసూయ అనే సినిమా వచ్చింది. అనసూయ అనే సినిమా కిల్లర్దే. సేమ్ మర్డర్స్ జరుగుతుంటాయి, కిల్లింగ్ జరుగుతుంటాయి. గులాబీ పువ్వు గోవింద్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది సినిమా అది చూస్తే ఇంకా మరి నరాలు చిట్లిపోతాయి అనమాట. ఎవరు ఏందిరా ఈ గుండు బాస్ ఏంది, ఇదేంది, ఆ క్యారెక్టర్ ఏంది, ఆ సైకోగాడు ఏంది, ఇవన్నీ
అలా ఉండాలి. అతను కూడా అలాంటి సినిమాలు తీయడం మానేశారు. హిట్ 3 విషయానికి వస్తే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద చేస్తున్న హీరో పెద్ద స్టార్ హీరో కాబట్టి, అంతకుముందు చేసిన ఇద్దరు హీరోలతో కంపేర్ చేస్తే పెద్ద హీరో కాబట్టి, మేబీ నాకు తెలిసి ఇన్వెస్టిగేషన్ కన్నా కాప్ క్యారెక్టర్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా నాకు అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. సినిమా హిట్ అవ్వదని కానీ బాగోదని కానీ నేను అన్నాను. పైగా నానికి శుక్రమహాదాస్ నడుస్తుందాయే, అతని ఇది కూడా కలిసి సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. బేసిక్గా బోల్డ్ అని ట్విస్టులు పెట్టేస్తే సినిమా బాగుంటుంది అన్న భ్రమలో ఉన్నారేమో ఈ డైరెక్టర్ అని చెప్పి నాకు అనిపిస్తుంటుంది. హిట్ 1, 2 చూసినప్పుడు ఒక్కటైనా సాలిడ్ ట్విస్ట్ ఉంటే, ఆ ట్విస్ట్ పడిన తర్వాత 5 నిమిషాల దాకా ఆడియన్ ఆ ట్విస్ట్లోంచి బయటికి రాకూడదు. ట్విస్ట్ అసలు అలా ఉండాలి. ట్విస్ట్ అంటే నువ్వు చిన్న చిన్న ట్విస్టులు, చిన్న చితక ట్విస్టులు, సంబంధం లేని ట్విస్టులు, ప్లాట్కి సంబంధం లేని ట్విస్టులు ఏవేవో ఎప్పుడెప్పుడో పెట్టేస్తే సాలిడ్ ట్విస్ట్ ఉండాలి. హిట్ 1లో కానీ హిట్ 2లో కానీ ఏదైనా ఒక సాలిడ్ ట్విస్ట్ చూసారు. ఆ కిల్లర్ని కనిపెట్టడం కాకుండా ఓటి అమ్మ ఈడా కిల్లర్ అనేలాగా ఏమి ఉండదు. ఈడా కిల్లర్ ఇది చూస్తున్నంతసేపు కూడా మనకి కిల్లర్ ఎవడరా అలా ఉండదు. మనకి ఎవడో ఒకటి అయ్యి ఉంటాలే, ఏముంది ఇప్పుడు ఎవడైతే ఏంటి అన్నట్టు ఉంటుంది. నాకు బేసిక్గా నాకు అలా అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. మరి హిట్ 3 చూసినప్పుడు ఏమైనా దాన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఏమైనా చేశారా, అలానే ఉంటుందా, లేదంటే ఇంకొంచెం నీరుగార్చారా అనేది మరి మనం సినిమా చూస్తే కానీ తెలియదండి. మరి ఇదంతా మనం ట్రైలర్ చూసి అనుకుంటుందే. అంటే మొన్నదాకా నాకు అసలు సినిమా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కాకుండా ఇంకేదో ట్రై చేస్తున్నారు, కొంచెం హై స్కేల్ ఏదో ట్రై చేస్తున్నారు అనమాట. సో చూడొచ్చు ఒకసారి సినిమా అనిపించింది నాకు. పైగా నాని గారి సినిమా చూడకుండా ఎలా ఉంటాం అని ఎవరి సినిమా అయినా మనం చూసేస్తాం, అది వేరే విషయం. అది ట్విస్ట్ అప్పుడు కూడా సాలిడ్గా ఉండాలి. నువ్వు రాయిరైతే నువ్వు రాయి అంటారు కదా, ఇన్స్పైర్ అవ్వడం తప్పు కాదు, బట్ దాన్ని ఇక్కడికి ఎంత ఎంగేజింగ్గా ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హిట్ సిరీస్ కోసం అతను సిఐడి ఎపిసోడ్ని తీసుకున్నాడా లేదా అనేది నా ఎజంప్షన్ మాత్రమే. తీసుకుని ఉండొచ్చు, తీసుకోకపోయి ఉండొచ్చు. డైరెక్టర్ శైలేష్ కొలను గారికి అసలు సిఐడి సిరీస్ అనేది ఒకటి ఉందని కూడా తెలిసి ఉండకపోవచ్చు, చెప్పలేము. మేబీ ఇది అంతా నా ఎజంప్షన్, సేమ్ ప్యాటర్న్ అనిపించేసరికి. బట్ ఆ ప్యాటర్న్ మాత్రం సేమ్ ప్యాటర్న్, ఎప్పటి నుంచో చూస్తున్న సేమ్ ప్యాటర్న్. ఒక మర్డర్, న్యూ కాపు, టీమ్ మీటింగు, ర్యాండమ్ సస్పెక్ట్ అని చేసి చేయడం, ట్విస్ట్, బ్యాక్ స్టోరీ, ఒక డార్క్ పాస్ట్, మళ్ళీ కిల్లర్ రివీల్ చేయడం, ఫైనల్ ఫైట్, క్లోజ్. అది ఎప్పటి నుంచి చూస్తున్న ఫార్మేట్. అది హాలీవుడ్లోనే అదే ఫార్మేట్, ఇక్కడ అదే ఫార్మేట్, ఎక్కడ చూసినా అదే ఫార్మేట్. ఫ్రెష్ సెంటర్ ఫ్రెష్ లాగా ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ ఏదైనా ఉంటుందేమో అని చూస్తున్నాను నేను. అది లేకపోయినా కూడా 2 సినిమాలు హిట్ అయిపోయి, అది కదా నాకు అర్థం కాదు. థ్రిల్లర్ సినిమాని కూర్చున్నప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటనేది నేను ఎక్స్పెక్ట్ చేసేస్తే, నేను గెస్ట్ చేసేస్తే, నెక్స్ట్ సీన్ ఇది అని నేను ప్రెడిక్ట్ చేసేస్తే ఇంకా థ్రిల్లర్ సినిమా ఎందుకు అవుద్ది? ఏ ఫ్యామిలీ సినిమానో లవ్ స్టోరీ అయినా అవ్వచ్చు కదా. ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడం తప్పు కాదు, ప్రెడిక్ట్ చేసేసినంత మాత్రం అక్కడ అది ఉండకూడదని కాదు, ప్రెడిక్ట్ చేయొచ్చు. బట్ థ్రిల్లర్ సినిమాలకు వచ్చేసరికి ప్రిడిక్షన్ అనేది చేయకూడదు, అప్పుడే థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా. కిల్లర్ని తప్ప, మీరు కిల్లర్ని కనిపెట్టడం తప్ప మిగతావన్నీ ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. సినిమా మొదలైన 20 నిమిషాలకు అరగంటకో ఒక కిల్లింగ్ అయిన తర్వాత, కిల్లింగ్ అయిపోయిన పావు గంటకి వీళ్ళు ఒక వెనకాల పరిగెడతారు, సార్ వీడే చంపినట్టు ఉన్నాడని చెప్పి. 110% చెప్తున్నాను, మీకు కాదు ఎవరికైనా తెలిసిపోద్ది ఆడు చంపింది ఆడు కాదు, వీళ్ళు అనవసరంగా వెనకాల తిరుగుతున్నాడని. సినిమా మొదలైన పావు గంటకే హీరో ఎందుకు అని పట్టేసుకుంటాడు? సినిమా అయిపోదా? కొంచెం దగ్గరికి వెళ్ళాలి, తర్వాత ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాలి, వచ్చేయాలి మళ్ళీ. అదంతా వేరే లెవెల్లే. అలాగంటే మీరు మళ్ళీ మీకు కోపం వచ్చేది, నువ్వు రాయిరా అంటారు మళ్ళీని. క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సాలిడ్ స్టోరీ కానీ, సాలిడ్ ట్విస్టులు కానీ హిట్ 1లో కానీ లేవు, హిట్ 2లో కానీ లేవు. మేబీ హిట్ 3లో ఉండొచ్చు, మేబీ ఆశిద్దాం, ఉండాలని ఆశిద్దాం. నాకైతే హిట్ 3 ఒక సాలిడ్ థ్రిల్లర్ మూవీ లాగా ఉంటుందని అనిపించట్లా ట్రైలర్ చూసాక. మేబీ ఒక రెగ్యులర్ హీరో విలన్ యాక్షన్ అదంతా ఇష్టపడే వాళ్ళకి మేబీ నచ్చచ్చేమో, కానీ ఒక ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ లేకపోతే నాకైతే మాత్రం నచ్చదు. హిట్ 1 అండ్ హిట్ 2లో వాళ్ళు ఒక రియల్ టెన్షన్ బిల్డ్ చేయడం బదులు ఒక ట్విస్ట్ తర్వాత ట్విస్ట్, సస్పెక్ట్ తర్వాత సస్పెక్ట్, వాడు కాదు వీడు కాదు వాడు, ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది తప్ప అసలు ఎవడై ఉంటాడు అనే టెన్షన్ అయితే మాత్రం ఎక్కడా ఉండదు. అంటే ఇప్పుడు టెన్షన్ని బిల్డ్ చేయాల్సిన ప్లేస్లో ట్విస్టులను బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి ట్విస్ట్కి ఉపయోగపడే క్యారెక్టర్ అవుతుంది, అలా అయిపోయింది పరిస్థితి. నాకు ఎందుకు అది నచ్చదు. ఒకవేళ హిట్ 3 కూడా వర్కౌట్ అయింది అనుకోండి, వర్కౌట్ అవుతుంది, ఇంకెతనికి అదుపు ఉండదు. ఇంకా మా టీవీలో ఉన్న సిఐడి పాత ఎపిసోడ్లు అన్నీ చూసేసి లైన్గా సినిమాలు తీసుకెళ్ళిపోవచ్చు. హిట్ 40, హిట్ 43, హిట్ 100 సినిమాలు కూడా తీయచ్చు మనోడు. ఇంకా తీసుకుంటే వెళ్ళొచ్చు. సినిమాకు ఒక హీరోని పెట్టచ్చు. ఇందులో కూడా ఒక స్పెషల్ క్యామియో ఏదో పెట్టారు,
హిట్ 4కి సంబంధించి అదొక హిట్ యూనివర్స్ అని చెప్పేసి మేబీ ఒక 6 సినిమాలు అయిన తర్వాత ఈ 6 హీరోల్ని పెట్టి ఒక హిట్ యూనివర్స్ అని చెప్పేసి 6 కలిసి ఒక కేసుని ఏదైనా డీల్ చేసేలాగా ఏదైనా అవెంజర్స్ లాగా ఏదైనా తీస్తారేమో. మేబీ అతని మైండ్లో ఏ ఆలోచనలోనే మనకు తెలియదు కదా, చెప్పలేం కదా మనం. డైరెక్టర్ని ఒక విషయంలో మాత్రం బాగా మెచ్చుకోవాలండి. టెక్నికల్లీ ఈజ్ వెరీ వెరీ బ్రిలియంట్. ఈవెన్ ఫ్లాప్ అయిపోయిన సైంధవ్ సినిమా కూడా టెక్నికల్గా చాలా బాగుంటుంది. సైంధవ్ సినిమా అయితే అది వేరే విషయం లేండి, దాని గురించి మాట్లాడుకోవద్దు మనం ఇప్పుడు. దాని కథనాలు అవన్నీ వేరే లెక్క, దాని గురించి ఇప్పుడు వద్దు. హిట్ 1 కానీ హిట్ 2 కానీ సైంధవ్ కానీ టెక్నికల్గా చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే హిట్ 3 కూడా చాలా సాలిడ్గా ఉంటుంది టెక్నికల్గా. స్టోరీ టెల్లింగ్ ఫ్రెష్ అదంతా నేను చెప్పను, టెక్నికల్గా మాత్రం ఖచ్చితంగా చాలా సాలిడ్గా ఉంటుంది. గ్రేట్ విజువల్స్, ఇంటెన్స్ బీజిఎం, ఒక స్టైలిష్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది సినిమాలో ఖచ్చితంగా. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు మనం. ఇంతకీ మీ సంగతి ఏంటి? మీరు హిట్ 3 కోసం వెయిట్ చేస్తున్నారా? హిట్ 1 హిట్ 2 మీకు నచ్చాయా నచ్చలేదా? హిట్ 1 హిట్ 2లో మీ ఫేవరెట్ కాప్ ఎవరు? మే 1వ తారీఖున మళ్ళీ కలుసుకుందాం.